హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మల్కాజ్గిరి, ఈసీఐఎల్, ఆనంద్బాగ్, జవహర్ నగర్, కాప్రా, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, రామంతపూర్, మల్లాపూర్, జుబ్లీహిల్స్, ఫిలింనగర్, శ్రీనగర్ కాలనీలో వానలు దంచుకొడుతున్నాయి. అటు షేక్పేట్, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, ఆల్వాల్, కూకట్పల్లి, చాంద్రాయణగుట్ట, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్లో వర్షం కురుస్తోంది. వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడిగా మారిపోతుంది. దాంతో వాహనదారులు నీళ్లలోనే ప్రయాణిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. హైదరాబాద్లో గత గంట నుంచి కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మల్కాజ్గిరి, ఈసీఐఎల్, ఆనంద్బాగ్, జవహర్ నగర్, కాపరా, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, రామంతపూర్, మల్లాపూర్, జుబ్లీహిల్స్, ఫిలింనగర్, శ్రీనగర్ కాలనీల్లో వారలు దంచి కొడుతున్నాయి. అటు షేక్పేట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, అల్వాల్, కూకట్పల్లి, చాంద్రాయణగుట్ట, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచి ఉండడంతో ఇటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక 5 గంటల ప్రాంతం నుంచి అయితే ఆఫీసుల నుంచి, స్కూళ్ళ నుంచి పిల్లలు బయటకు వచ్చే క్రమంలో కొంత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భారీ వర్షాల్లో మ్యాన్ హోల్స్ అవి తెరిచి ఉంటాయి. ఇటు ఎమర్జెన్సీ మాన్సూన్స్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీ వర్షం కురుస్తుంది అని ముందుగానే ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ కావచ్చు, అలాగే ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కోఆర్డినేషన్లో రోడ్లు క్లియర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే భారీగా వర్షం కురవడం, అంతేకాకుండా ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. జీహెచ్ఎంసీ, జీఆర్ఎఫ్ ఆల్రెడీ రంగంలోకి దిగాయి. ఎక్కడెక్కడ భారీగా వర్షం పడుతోంది, అలాగే ఆ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాస్ని కూడా ఐడెంటిఫై చేసి ముందుగానే అక్కడ నీరు నిల్వ ఉండకుండా వాటిని పల్ల ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది.